అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మస్తు జాగాల్లో వచ్చినాయి వరదలు, చాలా తిప్పల పడుతున్నారు జనాలు. తెలంగాణలో యూరియా కష్టాలు, పొద్దుగాలనే కడుతున్నారు పెద్ద పెద్ద లైన్లు. చేతులతోని మీదికెత్తిండు బండిని, ఈ అన్న దాటిండిట్లా రైలు పట్టాలని. రెక్కల మీదున్నాయట అచ్చరాలు, గూఢాచారి పావురమా అని అనుమానపడుతుండ్రు పోలీసులు. ఫోటోగ్రాఫర్ కష్టాలు చెప్తున్న రాజేషు. ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మేము పట్టుకుంటాం, కాకపోతే మా కష్టాల్ని పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. చూద్దామన్నా సూర్యుడు కనబడతలేడు, ఆగమంటే వరుణుడు ఆగుతలేడు. మొత్తం వానలు వానలు వానలేనుల్లా. ఇంటి ముంగట వరదే, రోడ్ల మీద వరదే, వాగులల్లా వరదే. ఎక్కడ చూసినా ఎటు పోయినా వరదే. ఒక్క మాటలో చెప్పాలంటే వానవరణం అయింది అనుకోరాదుండ్రి. మరి గింతగనం వర్షాలు పడుతుంటే బయట పరిస్థితులు ఎట్లుంటాయి? ఇట్లా చెప్పుకున్నాడు కంటే కొన్ని ముచ్చట్లు చూస్తేనే బెటర్. చూసేయండి. ఆగో ఆగో, వద్దు వద్దే అన్నలు, వరద ఊటగున్నది, పడనే పడ్డారు పో. రావులా, గంతగనం వరద వస్తున్నా బండి నిడిచిపెడతలేడు కదా. వా అన్న ఇడిచిపెట్టు, కొట్టుకొని పోతావు. మొండోడే ఉన్నట్టున్నాడు పోన్రి. అమ్మయ్యా, మళ్ళీ అటు ఇటు చేసి బండిని బతికించుకున్నారులే. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ముచ్చటగిది. ఇది బండి మీద ముచ్చట అయితే, ఇటు నిజామాబాద్ జిల్లా నవీపేట దగ్గర గోదావరిలో కొట్టుకుపోతున్న ఆవు దూడను ప్రాణాలకు తెగించి బయటకు తీసుకొచ్చిండ్రు ఇంకో ఈ దయగల్ల అన్నలు. ఇది మూగజీవ ముచ్చటైతే, ఇటు నాగర్ కర్నూలు జిల్లాల బడికోయిన పిల్లలు మళ్ళా ఇంటికి చేరుకునే టైంలా ఉయ్యాలవాడ చెర్ల తిరుమలాపూర్ వాగు ఒంగుడుతోని పిల్లలందరినీ ఇట్లా పుట్టె మీద ఎక్కించి జాగ్రత్తగా బయటకు తెచ్చిండ్రు. మన దగ్గర పరిస్థితి గిట్లుంటే ముంబైలో చూడుండ్రుల్లా వానలు సంపుడు చంపుతే రోడ్ల మీద వరద చేరితే ఈత కొట్టేటోళ్ళు ఈత కొడుతున్నారు, బండ్లు ఆటోలు కార్లు నడిపేటోళ్ళు వాళ్ళ తిప్పల్లో వాళ్ళు పడుతున్నారు. ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్ట్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఆడ ఈడాని ఏం లేదు, అన్ని ప్రాజెక్టులు నిండు కుండలెక్కాయి, కలకలలాడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఇంకా 3-4 రోజులు వానలు జోరుగా పడతాయట. రైతన్నలు, రోడ్ల మీద ప్రయాణం చేసే అన్నలు పైలంగుండుండ్రి. వాగులు వంకలు దాటకుండా ప్రాణాలను రక్షించుకోండ్రి, సరేనా? ఏమంటున్నావు? చిన్నోళ్ళని చూసినా, పెద్దోళ్ళని చూసినా, నడి ఈడోళ్ళని చూసినా కొందరు ఎట్లుంటున్నా అసలు ఓపిక అన్నదే లేదు. తిట్టుడు, కొట్టుడు, వార్నింగ్లు ఇచ్చుడు, ఎక్కువ మాట్లాడితే రచ్చ రచ్చ పెంట చేసుడు. సరే ఆగుదాం, వాళ్ళు కూడా చెప్పేది ఇందాం అన్న సోయే ఉంటలేదు కొందరికి. సరే అదంతా ఓకే గాని ఇప్పుడు ఎవరు కోపానికి వచ్చిర్రు, ఎందుకు కోపానికి వచ్చిర్రు, ఏమైంది అంటారా? దేవుడా, ఏకంగా రన్నింగ్ బస్సు మీద నిలబడే వార్నింగ్ ఇస్తున్నాడు. ఓ అన్న నీకే చెప్పేది, నీకే. డ్రైవర్ అన్న జరంత బ్రేక్ కొడితే ఎగిరిపోయి ముంగట ముక్కు మూసుకొని పడతావు. కథసల్లగుండా గంతగనం రన్నింగ్ లో కూడా తిట్టడం ఆపుతలేడు. బస్సు దిగుతావా దిగవా అని లొల్లి చేస్తున్నాడు కదా. అగో బస్సు ఆగనే ఆగింది. ఎంత కీస్లాట్ ఉంటుందో పో. ఇద్దరు తగ్గుతలేరు. అసలు ఏమైంది అని అంటే, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ నుంచి మేదీపట్నం పోతున్న ఈ బస్సు ఈ అన్న ఆటోని దాకిందట. మరి ఎంతగానో దాకిందో వాళ్ళిద్దరికే తెలవాలి గాని మాట అనుకుంటే పంచాది గింత వరకు వచ్చింది. ప్రయాణికులు ఆపితే సద్దు మణిగింది గాని అన్న ఆటో డ్రైవర్ అన్న అట్లా బస్సు ఎక్కి వార్నింగ్ ఇస్తున్నావు. ఏదన్నా జరగరాంది జరిగితే ఎట్లనే పెద్ద ఆఫీసర్లకు విషయం తెలిసిందట, విచారణ చేస్తురట. కానీ బలిగా ఎక్కి వార్నింగ్ ఇచ్చిండు పో. టీవీలో ఆన్ చేసిన, వెబ్సైట్లో వార్తలు చూసిన, సోషల్ మీడియాని తిరగేసిన, మనకు ఎక్కువ వార్తలు ఏం కనబడుతున్నాయల్లా? కుక్కల పంచాదే అవుతున్నది. కొందరు కుక్కల మీద ప్రేమ చూపెడుతుంటే ఇంకా కొందరేమో వ్యతిరేకిస్తున్నారు అంటారు కదా. సరే ఆ పంచదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక కొత్త రకం కుక్క పంచది పట్టుకొచ్చినా చూసేయండి. కుక్క కూడా ఒక రోజు వస్తుంది అనుకుంటే ఏమో అనుకున్నాం గాని ఆ రోజు రానే వచ్చి
ఏకంగా ట్రైన్ జర్నీనే చేసింది అంటారు అనుల్లా. మీరు అనుకున్నది కూడా కొంతవరకు కరెక్టే కావచ్చు కానీ ఇక్కడ మాత్రం ఈ కుక్క పంచాది వేరే ఉన్నది. అవును, ఇంతకు ముచ్చటేందనంటే బీహార్ రాష్ట్రం రక్షోల్ స్టేషన్ నుంచి రైలు పోతుంటే స్లీపర్ కోచ్లో ఎవరో దీన్ని కట్టేసిపోయారట గంతే. అంతసేపు ఇదేం చేస్తుంది అనుకున్న ప్రయాణికులు ట్రైన్ ఎక్కబోతుంటే బౌ బౌ అని మొరుగుడే కాకుండా కర్షేతందుకు ఎగబడుతుంటే ఆఫీసర్లకు ఫోన్ కొట్టిర్రట. వాళ్ళొచ్చి ఇంకింత కోపం పెంచుకొని ఎక్కువ రివర్స్ అయ్యేసరికి అటు ఇటు చేసి బుదరకిచ్చి బిస్కెట్లేసి బయటకు తీసేసరికి గంటన్నర టైం డిలే అయింది. అయినా కూడా దీని ఓనరు పత్తా లేకుండేసరికి స్టేషన్లనే కట్టేసిరట. ఆఫీసర్లు విచారణ చేస్తురట. కానీ మరి దేశంలో కుక్కల పంచాయతీలు అవుతున్నాయని దీన్ని వదిలించుకునేందుకు ఓనర్ ఈ ఉపాయం చేసిండో ఇంకేదైనా ముచ్చట్నే ఉంటుందో తెలియదు కానీ ఈ కుక్క చేయబట్టి రైలు గంటన్నర లేట్గా షురు అయిందటనుల్లా. చూడుండ్రి, కుక్కను రైల్లో కట్టేస్తే ఎంత కథ అయిందో. అనుమానాస్పదంగా ఎగురుతున్న ఒక పావురాన్ని దొరకబట్టి దాని ఎన్నుకున్న సీక్రెట్ ఏందనేది ఎంక్వైరీ చేస్తురులా పోలీసులు. ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడూ చూడలా. పావురాలను చిలకలను ఎంక్వైరీ చేసుడేంది, ఇంకేం పని పాట లేదా వాళ్ళకు అనుకుంటుర్రా? అక్కడనే ఉన్నది అసలు కథ. అది ఉత్తుత్తి పావురం కాదంట. మరి ఏంది అని అంటారా? అటు చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ అవుపడుతున్న పావురం చూస్తున్నారు అనుల్లా. ఇప్పుడు దీని మీదనే ఎంక్వైరీ నడుస్తున్నది. పావురం మీద ఎంక్వైరీ ఏందివయా అని అంటే ఇది గూఢాచారి పావురం అనేది పోలీసుల డౌటు. ఆ పావురం రెక్కల మీద కోడ్ భాషలో ఏమేమో అక్షరాలు రాసున్నాయి. దాని కాళ్ళకు సుత కోడ్ భాషలో రాసున్న రింగులు తొడుగున్నాయి. ఈ పావురాన్ని మన సీక్రెట్లు కనిపెట్టేందుకు శత్రువులు పంపించిల్లేమో అని పోలీసుల అనుమానం. అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించిర్రు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగింది అని సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానీపేటల ఒక పిల్లగానికి అవుపడ్డదట గిది. మరి ఎంక్వైరీలో ఏం తేలుతుందో ఏమో చూడాలి. గా పావురం గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే ఇగో ఇక్కడ ఈ బుజ్జి జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లు జాగ్రత్తగా సాకుతున్నారు. ఎంత ముద్దొస్తున్నది కదా బుజ్జి ముండా. సరే మరి దీని కథ ఏంది అని అంటారా? సూర్యాపేట జిల్లా కోదాడలో ఉండే చింతా భాస్కర్ అనే గొర్రెల కాపరి సుల్తాన్పూర్ ఫారెస్ట్ ఏరియాలో తన గొర్రెల మందను మేపేతందుకు తీసుకుపోయిందట. అయితే పొట్టుతోటి ఉన్న ఓ జింక ఏనంగనో ఈ గొర్రెల మందల కలిసిపోయి అక్కడనే పిల్లకు జన్మనిచ్చి ఎటో వెళ్ళిపోయిందట. పొద్దున్నే గొర్రెల మందల అవపడ్డ ఈ జింక పిల్లను చూసి ఇదెక్కడి నుంచి వచ్చిందని షాక్ తిన్నాడట భాస్కర్ అన్న. అటెంక దాన్ని ఎత్తుకొని పోయి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పచెప్పిండు. పాపం తల్లి కోసం తనలాడుతున్న ఆ బుజ్జి జింకకు ఆళ్లే సీసాతోని పాలు దాపిచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారి రాజేషు ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా? ఫోటోలు తీస్తున్నా. ఒక్కసారి చూడు ఫోటో ఎంత మంచిగా వచ్చిందో. అమ్మా, నీకు ఫోటోలు కూడా తీయొచ్చా? తీయొచ్చా ఏంది వాని, నీకు తెలియకుండానే ఎన్ని ఫోటోలు తీసినో చూపిస్తాగు. అరే బాగుందే. ఇంకా హైలైట్ ఫోటో చూపిస్తాగు. ఓర్ వారి, ఇవన్నీ ఎప్పుడు తీసినవురా? తీసేటోళ్ళకు కూడా తెలియకుండా ఒరిజినల్ ఫోటోలను కెమెరాలో బంధించేటోడేనమ్మా అస్సలు సిస్సలైన ఫోటోగ్రాఫర్. ఒక్క నిమిషం ఆగు. అయినా కెమెరా లేదు, ఫోన్లో ఫోటోలు తీస్తున్నావేంది? ఫోటో తీయడానికి పెద్ద కెమెరానే అవసరం లేదు. ఫోన్లో కూడా అందంగా ఫోటో తీయొచ్చు తెలుసా. టాలెంట్ ఉన్న కెమెరామెన్ తీసిన ఫోటో నవ్వుతుంది, ఆడుతుంది, పాడుతుంది, మనతో మాట్లాడుతుంది. ఫోటో అంటే అదేదో ప్రాణం లేని అచ్చేసిన బొమ్మ కాదు. జ్ఞాపకాలనే జ్ఞానేంద్రియాలుగా మార్చుకొని చావు లేకుండా జీవించే మనిషి ప్రతిరూపం ఫోటో. ఏందయ్యో ఫోటోల గురించి ఇంత పెద్ద స్పీచ్లు ఇస్తున్నావు ఇవాళ? ఇవాళ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే వాని. నాకు ఫోటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. ఏదో కాలం కలిసి రాక నీ దగ్గర పని చేస్తున్నా కానీ లేకపోతే నా పెద్ద ఫోటోగ్రాఫర్ని అయ్యేటోని. అయినా కూడా ఇప్పుడు ఏమైంది, ఫోన్తోనే మంచి మంచి ఫోటోలు తీస్తా. అవును, నన్ను ఎప్పుడు తీయమన్నా మంచిగానే తీస్తావులే. అంతేలే, ఏదో ఇప్పుడు అడిగినా కాబట్టి మంచిగా తీస్తావులే అన్నావు కానీ ఒక్కనాడన్నా అరే రాజేష్గా ఫోటో మస్తు తీసినవరా అన్నవా? ఎప్పుడు చూడు ఇది నైస్ పిక్, ఇది సూపర్ పిక్, ఇదైతే బెస్ట్ పిక్ అనుకుంటా మురిసిపోతావు. కానీ రాజేష్ నీ వర్క్ నైస్, నీ వర్క్ సూపర్, నీ వర్క్ బెస్ట్ అంటావా? అనవు. నువ్వే కాదు 190% మంది అనరు. ఫోటోలు మంచిగా వస్తే మాత్రం అది చాలు, ఫోటోగ్రాఫర్ను అభినందించేటోళ్ళే ఉండరు. అబ్బా, పెద్ద పెద్ద డైలాగులు కొట్టబడుతుంది. నేను అందంగా ఉన్నా కాబట్టి నన్ను మంచిగా తీసినావు, దాంట్లో ఉన్నదో నాకు తెలియక అడుగుతున్నా. అందం అంటే ఏంటిది అసలు? అది చెప్పలేవు అని. నువ్వే కాదు, ఈ భూమి మీద అందం అనే పదానికి అర్థం చెప్పేటోళ్ళు పుట్టలే.
ఎందుకంటే అందం అనేది భౌతిక రూపంలో ఉండదు, కనిపించేది అందుకు. అదొక ఫీలింగ్, అదొక ఎమోషన్. చూసే కళ్ళు సంతోషంగా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ అందమే, తెలుసా? నువ్వు ఫీల్ అయ్యే అందం గురించి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనా? చెప్పు. ఏతోని పోల్చితే బి అందంగా ఉన్నది, బితోని పోల్చితే సి అందంగా ఉన్నది, సితోని పోల్చితే డి అందంగా ఉన్నది. అసలు దీంట్లో నిజమైన అందం ఎవరిది ఇప్పుడు చెప్పు? అందరికన్నా ఎక్కువ అందంగా ఉన్నది కాబట్టి డీనే. మరి డి కన్నా ఈ అందంగా ఉంటే అప్పుడు డి అందంగా లేనట్టేనా? కంపారిజన్ వాణి, కంపారిజన్. సో అది లేకుండా చూడు, అందం అంటే ఏందో అప్పుడు అర్థమవుతుంది నీకు. నైజీరియాలో ఉన్నోళ్ళు నల్లగా ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు తెల్లగా ఉంటారు, ఇంకో దగ్గర ఉన్నోళ్ళు సామాన ఛాయ రంగులో ఉంటారు. నివసించే ప్రదేశాన్ని బట్టి తోలు రంగు మారుతుంది అని అది చూసి అందం అనుకుంటే పొరపాటే. అవేం లెక్కలోకి తీసుకోకుండా అందమైన ఫోటోలు తీసేటోడే నిజమైన ఫోటోగ్రాఫర్, తెలుసా? అవును రాజేషు, నిజంగా నాకు ఇప్పుడు మంచిగా అర్థమైంది. అందాన్ని చూడాల్సింది అద్దంలో కాదు, మనసులో అని. నిజంగా మీరు మనసుతో చూస్తే ఒక ఫోటోగ్రాఫర్గా నేను ఎంతో ఆనందపడతా, తెలుసా వాని? ఫోటో అంటే ఒక్క క్లిక్ కాదు, దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. టైంకు తిన్నా తినకపోయినా టైంకు ఫోటో తీయాలి. అవును రాజేషు, వాళ్ళను తిన్నవా అని కూడా బిజీలో ఎవ్వరు అడగరు. ఎవరిని చూసినా నన్ను ఫోటో దించు అంటారు, అంతే. ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మేము పట్టుకుంటాం, కాకపోతే మా కష్టాల్ని పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. అది మాకు మామూలేతి. కెమెరా ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవుతుంది, కానీ అదే మేము ఒక ఫోటోను బాగా తీస్తే దాన్ని చూసి మురిచిపోయి ఛార్జ్ అవుతాం. టైంకు తిండి లేకపోయినా పర్వాలేదు, మా బాధ అనిపించదా రాజేషు? ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంతో చూస్తే ఎందుకు బాధ, సంతోషం అనిపిస్తుంది. అందుకే మా మొహంలో స్మైల్ లేకపోయినా స్మైల్ ప్లీజ్ అని మిమ్మల్ని నవ్విపిచ్చి మరీ ఫోటో తీస్తాం మేము, తెలుసా? అవును, ఫోటోగ్రాఫర్ నోట్ల నుంచి వచ్చే ఏకైక మాట స్మైల్ ప్లీజ్ అనే. అంతకు మించి మాకేం కావాలి చెప్పు? కాకపోతే ఒక్కటే బాధ మాకు. ఏందది? ఇప్పటికీ ఫోటోగ్రాఫర్లు అంటే ఏదో వాళ్ళ అన్నట్టు చూస్తారు అంతే కొందరు. అరే మేము లేకపోతే సెలబ్రిటీలు అందంగా కనిపించరు, మేము లేకపోతే పొలిటికల్ లీడర్ల పోస్టర్లు ఉండయి, మేము లేకపోతే అసలు ఈ ప్రకృతే మీకు అందంగా కనిపించదు. అసలు ఈ చరిత్రను ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించేది ఒకటి రాత అయితే రెండోది మా ఫోటోనే. అంత గొప్ప పని చేస్తాం మేము, అయినా కూడా కనీసం గౌరవం ఇవ్వరు మాకు. అవును రాజేషు, నా చిన్నప్పటి ఫోటోని చూసుకొని ఇప్పటికీ నేను మురిసిపోతా అంటే దానికి ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోనే కారణం. నీకు కూడా తెలుసా వాని? ఏదన్నా ఈవెంట్కి పోతే అందరికంటే లాస్ట్లో పోయేది మేమే, అందరికంటే లాస్ట్ పేమెంట్ తీసుకునేది మేమే. అయినా కూడా ఎప్పుడు మేము ఫీల్ కాం. ఎందుకో తెలుసా? మాకు డబ్బు ముఖ్యం కాదు, పని ముఖ్యం. మీ నుండి చరిత్ర దొంగిలించిన క్షణాల్ని మేము ఎప్పుడూ మీకు తిరిగిస్తూనే ఉంటాం, కానీ ఫోటోగ్రాఫర్లకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఫోటోలు తీసేటోళ్ళు చాలా మందే ఉంటారు కావచ్చుల్లా, కానీ అవే ఫోటోలను పానం పెట్టి తీసేటోళ్ళు కొంతమందే ఉంటారు. అసోంటి ఫోటోగ్రాఫరే గీ అన్న. ఇగో ఈ ఫోటో ఈ అన్న తీసింది, ఈ ఫోటో కూడా ఈ అన్న తీసింది, ఇగో ఈ ఫోటో కూడా ఈ అన్న తీసింది, ఇది 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 ఇట్లా మంచి మంచి ఫోటోలు ఎన్నో తీసిండి అన్న. అందుకే ఇన్ని మెడల్స్ ఈ అన్న మెడల్ వేసిండ్రు. అన్న పేరు పోనగంటి రాజు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట దగ్గరలో ఉన్న మోతుకులగూడెం ఊరు అన్నది. చిన్నప్పుడు వ్యవసాయం చేసిండట, అమల్ పనికి కూడా పోయిండట. అయితే ఇలా బావ ఫోటోలు తీసేదట. పాపం ఆయనకు యాక్సిడెంట్ అయ్యి జీవిడ్సుడితోటి అదే కెమెరాను చేతబట్టిన ఈ రాజు చిన్న చిన్నగా నేర్చుకొని పెద్ద ఫోటోగ్రాఫర్ అయింది. ఇప్పుడు మన రాష్ట్రం మన దేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా ఈయనకి ఎన్నో అవార్డులు వచ్చినాయి. హైదరాబాద్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చాలా అంటే 2 ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన మెంటర్గా నాకు వాళ్ళు ఇచ్చిన హెల్ప్ చేసిన ఆ సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేను. ఈ అన్న తీసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతున్నదిలే ఈయన టాలెంట్ ఏందో, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాడు. మరి అబ్బా, యూరియా కోసం రైతుల కష్టాలు మామూలుగా లేవుల్లా. పొద్దుగాల లేచి ముఖం అన్న కడుగుతున్నారో లేదో తెలియదు కానీ యూరియా కోసం పొద్దుగాలనే వచ్చి లైన్లు కడుతున్నారు. అలాను చూస్తుంటేనైతే మస్తు బాధ అనిపిస్తున్నది. స్టార్ హీరో సినిమా టికెట్ల కోసం కూడా ఇంత పెద్ద లైన్లు ఉండే కావచ్చు, అంత పెద్ద లైన్లు కడుతున్నారు యూరియా కోసం. ఇగో ఇది మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు యూరియా కోసం కట్టిన లైను. ఇది మహబూబాబాద్ రైతులు యూరియా కోసం కట్టిన లైను. వీళ్ళంతా ఖమ్మం రైతులు. ఇగో ఇది వరంగల్లో యూరియా కష్టాలు, ఇది కరీంనగర్ లో యూరియా కష్టాలు. ఇట్లా తెలంగాణలోని చాలా చోట్ల యూరియా కోసం రైతులు మస్తు తిప్పల పడుతున్నారు. తింటున్నారో ముఖమన్న అడుగుతున్నారో లేదో గాని పాపం యూరియా ఇచ్చే కాడికి పొద్దుగాలనే వచ్చి లైన్లు కడుతున్నారు. ఇట్లా ఈ టైంకు పొలాల కాడుండి పనులు చేసుకోవాల్సిన వాళ్ళు
యూరియా దొరుకుతలేదని చెప్పి పొలం పనులన్నీ ఇడిచిపెట్టి ఇట్లా నిలబడాల్సి వచ్చింది. అందుకే కోపం చేస్తున్నారు రైతులు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాలేదట. ఈ పరిస్థితిని అంతా చూసి వెంటనే రాష్ట్రానికి యూరియా కావాలని సీఎం సార్ అడిగితే 50,000 మెట్రిక్ టన్నులు పంపుతామన్నారట. ఇంకో వారం రోజుల్లో కావాల్సినంత యూరియా కూడా వస్తుందట. కానీ రైతుల కష్టాలు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నదిలా. సిగ్నల్ పడ్డప్పుడు, రైల్వే గేట్ పడ్డప్పుడు, వర్షం వచ్చి బగ్గ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు 2-3 గంటలు రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారని గట్ల అడుగుతావేంది వాని? తాళం ఆపి కూర్చొని సినిమాలు చూస్తారు, చిరాకు పడతారు, నెత్తి కొట్టుకుంటారు, ఏం తిట్టుకోవాలనో అదే తిట్టుకుంటారు అని అంటారు కదా. కానీ అదే ఇవ్వాలన్నా అదే వెహికల్ను నెత్తిన పెట్టుకొని పోతారా అంటున్నా. ఏంది నాకు దిమాక్ లేదా అని తిట్టుకుంటుర్రా? అయితే ఒక్కసారి గిట్ చూడుండ్రి. బాహుబలి బైక్ బాహుబలి అవ్వ తగ్గేదేలా. ఎవడంట బైకు ఎత్తుకుంది అని బాహుబలి పాటను మార్చి పాడాలనిపిస్తున్నదిలే. మరి ఎందుకు ఆలస్యం, పాడండి. అవ్వ అన్న బలం సల్లగుండా మామూలు బలవంతుడు కాదుగా. మరి అది బైక్ అనుకుంటున్నాడో బిందె అనుకుంటున్నాడో కదా. మనం కదా నీళ్ళ బిందెని నెత్తి మీద పెట్టుకొని ప్రశాంతంగా నడుచుకుంటా పోయినట్టే గంతగనం బరువున్న బైకు నెత్తిన పెట్టుకొని పోతున్నాడు. అగ చూడండి అన్నం చూసిన జనాలు ఎట్లా పరిశాన్ అవుతున్నారో. దగ్గర కింటా ఉన్నదో మరి 2 కింటాలు ఉన్నదో బైక్. కానీ అల్కీజ్గా లేపి నెత్తినేసుకొని పోయిండు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు. కానీ సోషల్ మీడియాలో వీడియో బైక్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి ఉరుకుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ నిజంగా ఈ అన్న బైక్ బలిపోండి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా నొల్లా. రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.